హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చలవాది కోమలి వీడియోస్ అండి. మనం ఇంట్లోనే గోధుమ గ్రాస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా హెల్త్కి మంచిదండి. బయట దొరికేవి కాకుండా న్యాచురల్గా మనము ఇంట్లోనే తయారు చేస్తున్నాము. ఈ ప్రాసెస్ ఒకసారి మీకు చూపిస్తాను. ఇది మట్టిలో కాకుండా కోకోవిట్లో చేస్తున్నాను చూడండి. ముందు ఇదంతా శుభ్రం చేసుకొని ట్రేకి ఎత్తేస్తున్నాము. ఇలా మనం బాగా గ్రేడింగ్ చేసుకోవాలండి. కాస్త పెళ్ళలు లేకుండా స్మూత్గా ఉండేలాగా చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్నాను గోధుమలు చూడండి. నైట్ ముందుగా నానబెట్టుకొని ఇలా చూడండి బాగా ఉబ్బుతాయి. చూసారా, ఇలా బాగా గ్రేడింగ్ చేసుకున్నాను. వీటిని మనం కోకోవిట్లో కలిపేద్దాము. చూడండి, ఇలాగ బాగా మిక్స్ చేయాలి. పైన కూడా కాస్త చల్లుకోండి. ఇలా బాగా స్ప్రెడ్ చేయడం వల్ల అవి కోకోవిట్లో బాగా కలిసిపోతాయండి. కాస్త వాటర్ వాటి మీద తడి ఉండాలి. ఇలాగా 3 ట్రేలు తయారు చేసి పెట్టుకున్నాను చూడండి. అదిగోండి 3 అండి. ఇలా వేసిన తర్వాత వీటికి కాస్త వాటర్ స్ప్రెడ్ చేద్దాము. కాస్త చాలండి, మరీ హెవీగా పోయకూడదు. కాస్త ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకుందాము. ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నాను చూడండి. 3 డేస్ కల్లా మనకి ఇలా మొలక కనపడుతుంది. సో ఇదంతా 3 డేస్కి మనకి కనిపిస్తుందండి. ఇదంతా 3 డేస్ కల్లా మనకి ప్రిపేర్ అయ్యిందండి. నెక్స్ట్ మనకి 1 వీక్ కల్లా, అంటే 6 డేస్ కానీ 7 డేస్ కల్లా మనకి పూర్తిగా ప్రిపేర్ అవుతుంది. ఇందులో మనం జ్యూస్ చేసుకోవడం వల్ల చాలా పోషకాలు ఉంటాయండి. 6వ రోజుకి పూర్తయింది చూడండి. ఇది మనం జ్యూస్ చేసుకోవడం వల్ల రక్తహీనతను తగ్గించుకొని చాలా హెల్తీగా తయారవ్వచ్చు. మీకు నెక్స్ట్ 6 డేస్ చూపిస్తాను చూడండి. ఇదంతా మా గార్డెన్లో ఫ్లవర్స్ అండి. ఇదిగోండి 6 డేస్ కల్లా మీకు ఇలా ప్రిపేర్ అవుతుంది. 3 డేస్ ప్లాంట్ అండి, అండ్ ఇది 6 డేస్కి అండి. చూడండి ఎంత నీట్గా ప్రిపేర్ అయ్యిందో. మనకు కావాల్సిన గ్రాస్ ప్రిపేర్ అయ్యిందండి. వన్స్ మీకోసం వీడియో తీసాము. మీరు ఇలాగ హెల్తీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. హెల్తీగా ఉండండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.